హసన్పర్తిలోని సంస్కృతి విహార్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఎస్బీఐ ఆర్సిటీ నిరుద్యోగులకు కొండంత అండగా నిలుస్తోందని ఎస్బీఐ డైరెక్టర్ బాస రవి అన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలు రాక నిరాశ చెందుతున్న యువతీ యువకులకు స్వయం ఉపాధి కోసం వివిధ అంశాల్లో ఎస్బీఐ ఉచితంగా శిక్షణ ఇస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపుతోందన్నారు. ఇక్కడ శిక్షణ పొంది నైపుణ్యాలను పెంచుకున్న ఎందరో స్వయం ఉపాధి పొందుతున్నారన్నారు. యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు ఆర్సిటీ కృషి చేస్తోందన్నారు. తమ ఎస్బీఐ ద్వారా వివిధ అంశాల్లో ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. శిక్షణలో లేడీస్ టైలరింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్, మగ్గం నేర్పుట, సెల్ ఫోన్ రిపేరింగ్ అండ్ సర్వీసింగ్, బైక్ రిపేరింగ్, సీసీటీవీ రిపేరింగ్, జనుము సంచుల తయారీ, హౌస్ వైరింగ్, అగర్బత్తీలు, కొవ్వొత్తుల తయారీ, ఫోటోగ్రఫీ, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీ వర్క్ అండ్ షనర్ రిపెంబరింగ్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్, కంప్యూటర్ బేసిక్స్ అండ్ డీటీపీ వీటితో పాటు కోళ్లు, మేకలు, గొర్రెల పెంపకం, పాడి పరిశ్రమ తదితర అంశాల్లో ఆర్సిటీ శిక్షణ ఇస్తుందని తెలిపారు. ఉదయం యోగా, ధ్యానం నేర్చుకుంటారని తెలిపారు. అర్హతలు కనీస విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణతై ఉండాలని, వయోపరిమితి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ఉండాలని, తెల్ల రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కలిగి ఉండాలని డైరెక్టర్ బాస రవి మీడియాకు తెలిపారు. నా పేరు బాస రవి. నేను గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్. మా సంస్థ నవంబర్ 23, 2002లో స్థాపించబడింది. మా సంస్థ ముఖ్య ఉద్దేశము గ్రామీణ నిరుద్యోగ యువతలకు శిక్షణ అందిస్తాము. శిక్షణలో టూల్ కిట్, మెటీరియల్, ఫుడ్, లాడ్జింగ్ అన్నీ ఫ్రీ ఉంటాయి. సో మా దగ్గర మెయిన్ బ్యూటీ పార్లరు, వస్త్ర చిత్రకళ ఉంటుంది. అంటే మగ్గము, టైలరింగ్, జూట్ బ్యాగ్, జెంట్స్కి అయితే సీసీటీవీ, సెల్ ఫోన్, హౌస్ వైరింగ్, ఫోటోగ్రఫీ, ఏసీ రిఫ్రిజిరేషన్ ట్రైనింగ్. శిక్షణ వ్యవధి 36 రోజుల నుంచి 30 రోజుల వరకు ఉంటుంది. చిన్న ఈడిపి ట్రైనింగ్ అయితే 6 days. ఈడిపి అంటే ఇంటర్మీడియట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో శిక్షణ కోసము ఒక డొమైన్ స్కిల్ ట్రైనరు మా ఇన్స్టిట్యూట్కి వస్తారు. వాళ్ళు ట్రైనీస్తోనే ఇక్కడ 30 days ఉంటారు. 30 daysలో మనకు మొత్తం స్కిల్ ట్రైనింగ్తో ఈడిపి ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఈడిపి ట్రైనింగ్ అంటే కొన్ని బిహేవియర్ గేమ్స్ అవి నేర్పితే వాళ్ళకు ఫ్యూచర్లో ఓన్ బిజినెస్ చేస్తే వాళ్ళకు యూజ్ అవుతుంది. సో మాకు ఈ సంవత్సరం టార్గెట్ 1250 ఇచ్చారు. ఇప్పటివరకు 398 మందికి శిక్షణ ఇచ్చాము. 15 బ్యాచ్లు. ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ బ్యూటీ పార్లరు అండ్ వస్త్ర చిత్రకళ మగ్గం బ్యాచ్ నడుస్తుంది ఇన్స్టిట్యూట్లో. ఆఫ్ సైట్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కొత్తగూడలో ఇప్పుడు నిన్ననే కంప్లీట్ అయిపోయింది. సార్ ఇది అడ్రస్ చెప్పి అడ్రస్ మా రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సంస్థ సంస్కృతి విహార్ టీటీడీసీ డిఆర్డే క్యాంపస్లో ఉంటుంది. సో హన్మకొండ ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసు పక్కన నుంచి 500 meters లోపల ఉంటుంది. ఇది ఆర్సిటీ ఓన్ బిల్డింగ్, అంటే బ్యాంక్ ఓన్ బిల్డింగే. సో ఇక్కడ ఎట్ ఏ టైము 70 members ట్రైనింగ్ ఇచ్చే వసతి ఉంది. 2 క్లాస్ రూమ్లు, కంప్యూటర్ ల్యాబ్, వర్క్ షెడ్, అకామిడేషన్కు 4 డార్మెటరీస్ ఉన్నాయి. సో డార్మెటరీ కెపాసిటీ 70 members. వచ్చిన డిఎస్టీకి, గెస్ట్ ఫ్యాకల్టీకి అకామిడేషన్ వాళ్ళకి రూమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేస్తాము. సో బ్యాంక్ అప్రూవ్డ్ వెండర్స్ వాళ్ళు ఉంటారు. సో ఉదయం బ్రేక్ఫాస్ట్ 8:30 to 9, 9:15కు వాళ్ళకు ప్రేయర్ అవుతుంది. ప్రేయర్ అంటే మిలి మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్స్ లర్న్ ఎస్టర్డే, అంటే నేను నేర్చుకున్న విషయాలు రివిజన్ చేస్తారు. ప్లస్ వాళ్ళకు స్టేజ్ ఫియర్ అవుతుందుకు అక్కడ కొంచెం మాట్లాడతారు, నేను ఏమేమి నేర్చుకున్నారు. ఆ తర్వాత క్లాసెస్ స్టార్ట్ అవుతాయి 9:30కి. 9:30 నుంచి 11:30 వరకు ఒక సెషన్, 11:30 నుంచి 1:30కి ఒక సెషన్. సెషన్ తర్వాత లంచ్ 1:30 to 2:15. లంచ్ తర్వాత 4:15 వరకు 4 వరకు ఒక సెషన్, మళ్ళీ టీ బ్రేక్, స్నాక్స్, టీ ఉంటుంది. సో తర్వాత 5:30 వరకు ఉంది. సో 5:30 తర్వాత కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటారు. ప్రాక్టీస్ చేసుకుంటారు. లేదంటే మా దగ్గర కొన్ని షటిల్, వాలీబాల్ కోర్ట్స్ ఉన్నాయి, క్యారమ్ ఉంది, చెస్ ఉంది. సో వాళ్ళు మళ్ళీ
ప్రాక్టీస్ కూడా 9 to 10 వరకు ప్రాక్టీస్ చేసుకుంటారు. సో ప్రాక్టీస్లో మేడం ఉంటుంది. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత వాళ్ళు పైకి డార్మెటరీస్కి వెళ్ళి పడుకుంటారు. సో మార్నింగ్ వాళ్ళకి సెషన్ 6:30కి యోగా అది ఎక్సర్సైజ్ యోగా మేడం చేపిస్తారు. సో యోగా తర్వాత 9:30కి వస్తారు ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ తిని 9:15కు ప్రేయర్లో ఉంటారు. ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది ఇలా నేర్చుకోవడం వల్ల. అంటే మేము చదువుకున్నాము బట్ జాబ్స్ లేవు. మళ్ళీ మాకు మ్యారేజ్ అయ్యాక పిల్లలు ఉంటారు. పొద్దున్న వెళ్ళి సాయంత్రం దాకా ఉండి జాబ్ చేయడం కష్టమవుతుంది. ఇలాంటి ఈ కోర్స్ ఇప్పుడున్న ఈ సమాజంలో బ్యూటీషియన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కరూ అందం మీద అందరికీ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇది నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒక రోజు మేము కష్టపడితే ఒక మంచి ఫంక్షన్కి బ్రైడల్ చేయడం ద్వారా నెల మొత్తంలో సంపాదించుకునేదంతా ఒక రోజులో సంపాదించుకోవచ్చు. ఇలాంటి వాళ్ళకి బయట నేర్చుకోవాలంటే లక్షలు కావాలి, అలా పెట్టలేరు. అలాంటి వాళ్ళకి ఇది చాలా ఎంతో సహాయపడుతుంది. ఇలా ఎంత బాగా నేర్పిస్తుంది అంటే ప్రతి ఒక్కటి మనకి బయట నేర్చుకున్నా కూడా మనకు అన్నీ చేపించరు, జస్ట్ చెప్తారు, కొంతమందికి ప్రాక్టీస్ చేపిస్తారు. ఇక్కడ అలా కాదు, ప్రతి ఒక్కరికి వచ్చేదాకా ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఒక టాపిక్ 2 days చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కరికి రావడం కాదు, అందరికీ రావాలి, అందరు నేర్చుకోవాలని చెప్తున్నారు. నాకు అది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే దీనివల్ల అందరికీ ప్రాక్టీస్ అవుతుంది. కర్లింగ్ అండ్ క్లిప్పింగ్ కూడా నేర్పించారు. మళ్ళీ హెయిర్ స్టైల్స్ కూడా నేర్పించారు. అలాగే ఇప్పుడు ఫేషియల్ కూడా నేర్పించారు. ఇక్కడ చాలా బాగా నేర్పిస్తారు. అండ్ మాకు కూడా పర్ఫెక్ట్ వచ్చేదాకా మేడం దగ్గర ఉండి అన్నీ నేర్పిస్తారు. మేడం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. క్లియర్గా ప్రతిదీ తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్తారు. ఇంగ్లీష్లో కూడా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తారు. థ్యాంక్ యూ. ములుగు నుంచి వచ్చాను. నేను SBI RCTలో అంటే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జూనియర్ బ్యూటీ ప్రాక్టీషనర్గా వచ్చాను. ఫస్ట్ నేను వచ్చే ముందు నాకు అనిపించింది కదా, గవర్నమెంట్ కదా, ఇంత ఫెసిలిటీస్ నేను ప్రైవేట్లో చదువుకుంటే ఇంకెక్కువ మంచి నాలెడ్జ్ వస్తుందేమో అని వచ్చాను. కానీ మేడం అది అట్లా కాదు, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు 2-3 సార్లు ప్రాక్టీస్ చేయించుకుంటున్నారు. డైరెక్టర్ సార్ వాళ్ళు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ తర్వాత మిల్లీ అనేది మాకు చెప్పారనమాట. మిల్లీ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ లర్న్ ఎస్టర్డే. దాని గురించి మళ్ళీ చెప్పుకోవాలంటే మిల్లీ వల్ల మాకు కొంతమంది అందరూ భయపడుతూ ఉంటారు ఇలా మీ దగ్గరకు వచ్చి చెప్పడానికి కూడా. అది మిల్లీ వల్ల మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇదంతా నేర్చుకున్నాం. అందరు బ్యూటీషియన్ నేర్చుకోవాలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బ్యూటీషియన్కి ఇప్పుడు మార్కెట్లో చాలా